తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా సూర్యాపేట జిల్లా బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిల్డర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఎల్గూరి పాండుగౌడ్ మరియు కాసర్ల చంద్రారెడ్డి, ఖమ్మంపాటి జానయ్య గౌడ్, షేక్ సలీంలతో పాటు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సూర్యాపేటలో నాటి తెలంగాణ ఉద్యమకారులకు సూర్యాపేట బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్గూరి పాండు గారు గౌరవాధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి జానయ్య గారు ఉద్యమకారులకు, మలిదశ ఉద్యమకారులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అందుకు వారికి ధన్యవాదాలు. 10 ఏళ్ల కాలం తెలంగాణ గడిచిపోయింది. 60 ఏళ్ల పోరాటంతో, ఎంతోమంది అమరవీరుల త్యాగాలతో తెలంగాణని సాధించుకున్నాం. ఆ సాధనలో, ఆ పోరాటంలో భాగస్వామ్యమై ఆ లక్ష్యాన్ని ఛేదించుకున్నాం. మీ అందరం కూడా మాకు మేంగా అదృష్టవంతులుగా మేము ఫీల్ అవుతూ ఉన్నాం. ఇదే ఏ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ సాధించుకున్నామో ఆ స్ఫూర్తితోటి తెలంగాణ భవిష్యత్తు నిర్మాణం చేపట్టడం కొరకు ముందుకు సాగుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జోహార్లు అమరవీరులకు. సూర్యాపేట జిల్లా బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మా యూనియన్ అసోసియేషన్ తరఫు నుంచి మేము గతంలో ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులకు ఇది సన్మానించడం మాకు ఎంతో గర్వకారణం ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎలాగైనా ఇంకా ముందుకు చేసుకుంటూ పోతాం. మీరు కూడా మా అందరికీ సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. జై తెలంగాణ. ఆ దశాబ్ది ఉత్సవాల కంటే వెనుక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఎన్ని రకాల పోరాటాలు నిర్వహించారు ఆ పోరాట యోధులకు తెలుసు. ఏ నిర్బంధాన్ని లెక్క చేయకుండా, ఎక్కడ కానీ రాజీ పడకుండా రాష్ట్ర ఏర్పాటే ఏకైక లక్ష్యంగా అనేక మంది సకల జనులు ఈ ఉద్యమంలో పాల్గొనడం మూలంగానే సీమాంధ్ర పాలకులు తప్పనిసరి పరిస్థితిలో ఈ ఉద్యమాన్ని బయటపడే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. కానీ నేటికి కూడా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు ఇంకా మిగిలే ఉన్నవి. వాళ్ళు ఏమి కోరుకున్నారో అవి ఇంకా మిగిలే ఉన్నవి. అందుకనే ఈ సందర్భంగా నేను మరోసారి గుర్తు చేసుకొని ఉద్యమకారులను గుర్తు చేసుకున్నందుకు సూర్యాపేట బిల్డర్స్ అసోసియేషన్ వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏది ఏమైనా కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరేంత వరకు కూడా ఉద్యమకారులు ఎప్పుడూ ఉద్యమాలనే చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు.